ఇప్పుడే భారీ భూకంపం. అవును, దేశంలో ఇప్పుడే భారీ భూకంపం అయితే రావడం జరిగిందనమాట. ఇప్పుడే ఒక్కసారిగా భూకంపం సంభవించింది. అస్సాంలో భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేల్పై 5.8 తీవ్రతతో నమోదైంది. మనం చూసుకున్నట్లయితే ఈ భూకంప కేంద్రం మనం చూసుకున్నట్లయితే నేషనల్ సెంటర్ ఫర్ ద సిస్మాలజీ అయితే వెల్లడించిందనమాట. 5 కిలోమీటర్ల లోతులో ఇది సంభవించిందని పేర్కొంది. భూకంప తీవ్రతకు పలు ఇళ్లు స్వల్పంగా ఊగినట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని చెప్పేసి అధికారులు అయితే తెలియజేశారు. మేఘాలయ, మణిపూర్, త్రిపుర రాష్ట్రాల ప్రజలు కూడా తమ ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మయన్మార్, చైనాలోనూ కూడా భూ ప్రకంపనలు అయితే వచ్చినాయి అన్నమాట. అస్సాంలోని ఇదే ప్రాంతంలో సోనిత్పూర్లో వారం క్రితం కూడా భూకంపం అయితే రావడం. ప్రధాని మోడీ ప్రస్తుతం అస్సాం పర్యటనలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అస్సాం మాజీ సీఎం, కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ ఎక్స్లో అయితే స్పందించారనమాట. మొత్తం అలా చూసుకుంటే రాష్ట్రంలో భారీ భూకంపం అయితే సంభవించిందని, ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నానని, ఇదే సమయంలో అందరూ అక్కడ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. భూకంప తీవ్రత అధికంగా ఉందని పేర్కొంటూ సోషల్ మీడియాలో స్థానికులు పోస్టులు పెడుతున్నారు. కాంగ్రెస్ నేత భూపేన్ కుమార్ బోరా కూడా తన నివాసంలో ఓ పూలకుండి కదిలిపోతున్న వీడియోని అయితే పోస్ట్ చేశారన్నమాట. దీని తర్వాత ప్రకంపనలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ బృందాలు అయితే స్థానిక అధికారులు అప్రమత్తం. ముఖ్యంగా ఎందుకంటే ప్రధాని మోడీ అస్సాంలోనే ఉన్నారన్నమాట. ఈ నేపథ్యంలో ఈ భూకంపానికి సంబంధించి అధికారులు మరింత అప్రమత్తంగా అయితే ఉండడం అయితే జరిగింది. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.